హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే 'సంఘర్షణ' మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అయితే అందరూ కొత్త వాళ్ళతో, లిమిటెడ్ బడ్జెట్‌తో తెలుగు అండ్ తమిళ్‌లో అయితే థియేటర్స్‌లో రిలీజ్ అయిందండి. మీకు తెలుసు కదా! నేను కొత్త వాళ్ళుంటే ఎలా ఎంకరేజ్ చేస్తానో. ఈ మూవీకి అయితే వెళ్ళిపోయా. ఈ మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ ఓకేష్ అనిపించిందండి. ఈ మధ్య ఏంటో అందరూ థ్రిల్లర్ మూవీస్ మీద పడ్డారండి. ఈ మూవీ కూడా అదే జోనర్‌లో ఉంది. థ్రిల్లర్ మూవీ కాన్సెప్ట్ తీసుకోవడం గొప్ప కాదండి. ఎగ్జిక్యూషన్ అంతా కరెక్ట్‌గా ఉండి ఒక రాక్షసుడు మూవీ టైప్‌లో తీయాలి. బట్ వీళ్ళకైతే అది మిస్‌ఫైర్ అయిందని చెప్పాలి. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో, హీరోయిన్ ఎవరి బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటారు. అయితే ఒక ఇన్సిడెంట్ వల్ల వీళ్ళిద్దరికైతే లైఫ్ రిస్క్ అవుతుంది. అండ్ మరో పక్కన ఆ సిటీలో అయితే వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. సో, అది ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ దిగుతారు. సో, వాళ్ళు హంతకుడిని పట్టుకున్నారా లేదా? హీరో, హీరోయిన్‌కి ఆ మర్డర్స్‌కి సంబంధం ఏంటి? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా బావుందండి థ్రిల్లింగ్‌గా. ఈ ఎగ్జిక్యూషన్ కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా హత్యలు జరగటం, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లాగా బాగా చూపించారు. అండ్ అదే ఎస్పెషల్లీ బీజీఎం కానీ, సినిమాటోగ్రఫీ గాని చాలా ఫ్రెష్ ఫీల్‌నిచ్చాయి. ఎస్పెషల్లీ ఆ టెన్షన్ బిల్డ్ చేసే టైంలో అయితే బీజీఎం చాలా బాగా కొట్టారు. అండ్ ట్విస్టులు రివీల్ చేసే టైంలో కూడా చాలా బాగుంది బీజీఎం. సో, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్‌టైనింగ్‌గా అండ్ ఎంగేజింగ్‌గా చాలా బాగా తీసుకెళ్లారండి. ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే ప్రాబ్లమ్ అంతా కూడా సెకండ్ హాఫ్‌లోనే ఉందండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా సెట్ చేసుకున్నారు గానీ, సెకండ్ హాఫ్‌లో మాత్రం చాలా ఫ్లాస్ ఉన్నాయి. ట్విస్ట్ రివీల్ చేయటం గాని, ఇదంతా సెకండ్ హాఫ్‌లోనే పెట్టుకున్నారు. సో, ఇక్కడే ప్రాబ్లమ్ ఉందండి. కథ చాలా వరకు డ్రాగ్ చేసిన ఫీల్ అయితే వచ్చింది సెకండ్ హాఫ్‌లో. అండ్ అందరూ కొత్త వాళ్ళు అవ్వడం వల్ల మనకైతే కొద్దిగా యాక్టింగ్ కూడా అన్‌న్యాచురల్‌గా అనిపించిందండి. సో, కంప్లీట్‌గా కనిపించేస్తుంది. మరీ హీరోయిన్ అయితే అసలు సరిగ్గా చేయలేకపోయారనిపించింది. సో, మేబీ కొంచెం ఫెమిలియర్ ఫేసెస్‌తో అయితే ఈ మూవీ తీసుంటే ఇంకొంచెం బాగా కనెక్ట్ అయ్యేదేమో జనాలకి. నాకెందుకో అర్థం కావట్లేదండి. ఇలాంటి చిన్న సినిమాలు ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. మేబీ ఓటీటీకైనా అమ్ముకుంటే మనకు డబ్బులొస్తాయేమో అనుకుంటున్నారేమో కానీ, ఇలాంటి మూవీస్‌లో అయితే స్టఫ్ అయితే ఏమి ఉండట్లేదు. మళ్ళీ ఈ మూవీస్‌ని డైరెక్ట్‌గా థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తున్నారు. సో, కొద్దిగా టైం తీసుకొని ఒక మంచి కాన్సెప్ట్‌తో వస్తే మాత్రం చాలా మంది చూస్తారనిపిస్తుంది. సో, ఇలా అయితే మనీ వేస్ట్ చేసుకోవడం అనవసరం అనిపిస్తుందండి. మళ్ళీ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడా తగ్గలేదండి. బానే ఖర్చు పెట్టారు. బట్ ఇంకొంచెం కథ మీద కాన్సంట్రేట్ చేసుంటే బాగుండేదండి. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ ఏ ఓకేష్ మూవీ అని చెప్పాలండి. ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.